వెహికల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. దివ్యాంగులకు గౌరవ కలెక్టర్ గారు ల్యాప్టాప్ మనం భద్రతగా ఉన్నామంటే ఆ పోలీస్ శాఖ వారు అందిస్తున్నటువంటి సహకారం. పోలీస్ శాఖను సందర్శిస్తున్న మేడం ఇప్పుడు ఐఏఎస్ గా ఉన్నారు, అంతకుముందు ఐపీఎస్ గా చేసినటువంటి విషయం మనం అందరం గుర్తు చేసుకోవాలి. వారు పోలీస్ శాఖలో వారి సేవలు అందించడం జరిగింది. మరొకసారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా పోలీస్ శాఖ సందర్శించడం జరుగుతుంది. అలాగే నిన్ననే చూసాం బెస్ట్ ఎలక్ట్రల్ ఆఫీసర్గా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. మేడం గారు, పోలీస్ శాఖ మనము భద్రంగా ఉండడానికి ఆ దుస్తులను మనకు అందంగా నేచి అందిస్తారు చేనేత మరియు జౌళి శాఖకు సంబంధించినటువంటి వారు. ఆ చేనేత జౌళి శాఖ స్టాల్ సందర్శనకి మూడు అవసరాలు ఏంటయ్యా అంటే రోటీ, కపడా और మకాన్ అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో కపడా చేనేత మరియు జౌళి శాఖ స్టాల్ సంబంధిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. బైపాస్లో పెట్రోల్ పంపు నిర్వహణ బాధ్యత దివ్యాంగులకు అప్పగించడం, ఆ పెట్రోల్ పంపు అద్భుతంగా తమ సేవలను అందించడం మనందరికీ తెలిసింది. ఇలా ఎన్నో విభిన్నమైన వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో వారి వివిధ పాఠశాల విద్యార్థినులకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్నాక్స్ అందజేస్తున్నారు. స్టాల్ ఎక్కడైతే ఉందో ఆ స్టాల్ దగ్గరికి మీ విద్యార్థులను తీసుకొచ్చినట్టయితే వాళ్లకు స్నాక్స్ అందజేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా. కాబట్టి ఆ స్నాక్స్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అవలంబించాల్సినటువంటి విధానాల గురించి పాఠశాలలకు వెళ్ళి పాఠశాలలో తమ వంతు సహకారం అందిస్తూ బాధితులు ఇబ్బంది పడకుండా వారిని కాపాడుతూ ముందుకు సాగుతోంది ఎస్డిఆర్ఎఫ్. రైతులను ప్రోత్సహిస్తూ మహిళా రైతులకు అందరు పట్టుకోండి. ఎక్కడైతే దగ్గర పంపించి శాఖ వ్యవసాయ శాఖ సందర్శన జరుగుతుంది. సందర్శన తర్వాత వేదిక పక్క నుండి వాహనాలు అరేంజ్ చేయడం జరిగింది. వాహనాలు బ్లాక్ రైస్ ప్రసాదం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరియు ఇతర ఉన్నతోద్యోగాలు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న